హలో అండి, వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్యారెట్ తోటి చారుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చారు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్. మరి సింపుల్ అండ్ ఈజీగా ఈ క్యారెట్ తోటి చారుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. క్యారెట్ తోటి చారుని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో ఒక స్పూన్ కందిపప్పుని అలాగే ఒక స్పూన్ ధనియాలని వేసుకోండి. ఇందులోనే ఒక స్పూన్ వరకు బియ్యాన్ని కూడా వేసుకోండి. అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోండి. అలాగే హాఫ్ స్పూన్ వరకు మిరియాలను కూడా వేసుకోండి. పావు స్పూన్ కన్నా కొంచెం తక్కువ మెంతులను కూడా వేసుకోండి. అలాగే ఇందులోనే 3 ఎండుమిరపకాయలని ఇలా వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్ మీద మాడిపోకుండా దోరగా ఫ్రై చేసి తీసుకోండి. వీటన్నిటిని దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ ప్యాన్ దింపి పక్కకు పెట్టుకొని వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఇవి చల్లారేలోగా ఒక మిక్సీ జార్ని తీసుకోండి. ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకున్న తర్వాత అందులోనికి 1 కప్పు వరకు పైన ఉన్నటువంటి పొట్టు తీసేసి ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసినటువంటి క్యారెట్ని ఒక బౌల్ వరకు వేసుకోండి. అలాగే ఇందులోనే ఒక పెద్ద సైజు టమాటాని వేసుకోండి. చిన్నవైతే 2 వరకు వేసుకోండి. అలాగే ఇవి మెదగడం కోసం కొన్ని వాటర్ని పోసుకొని వీటన్నిటిని మెత్తగా ప్యూరీలాగా పేస్ట్ చేసి తీసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నటువంటి క్యారెట్ టమాటా పేస్ట్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా కాగాక ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ వరకు శనగపప్పుని అలాగే హాఫ్ స్పూన్ వరకు మినపప్పుని హాఫ్ స్పూన్ వరకు జీలకర్రని హాఫ్ స్పూన్ వరకు ఆవాలని వేసుకోండి. అలాగే ఇందులోనే 2 పొట్టు తీయకుండా దంచినటువంటి 3-4 వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసుకోండి. అలాగే ఇందులోనే 2 ఎండుమిరపకాయలని ఇలా మధ్యకి తుంచి వేసుకోండి. అలాగే శుభ్రంగా వాటర్లో కడిగినటువంటి కొన్ని కరివేపాకు ఆకులను కూడా వేసుకోండి. అలాగే ఇందులోనే చిటికెడంతా ఇంగువను కూడా వేసుకొని ఈ తాలింపుని బాగా దోరగా వేయించుకోండి. తాలింపు దోరగా వేగాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ చేసుకున్నటువంటి క్యారెట్ టమాటా పేస్ట్ని వేసుకొని 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ క్యారెట్ టమాటా పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడట్టు సాల్ట్ని వేసుకోండి. అలాగే ఇందులోనే పావు స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఈ ప్యాన్పై మూతని ఉంచి 1-2 నిమిషాల పాటు మగ్గించుకోండి. క్యారెట్ పేస్ట్ మగ్గేలాగా చూడండి. ఇక్కడ నేను ముందుగానే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చింతపండు నుంచి మనము గుజ్జును తీసుకుందాము. ఇలాగా చింతపండుతోటి గుజ్జును తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము ముందుగా ఉడుకుతున్నటువంటి క్యారెట్ని చూద్దాం. చూడండి, క్యారెట్ అయితే మనకి బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ముందుగా రసం తీసి పెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని ఈ ఉడుకుతున్నటువంటి క్యారెట్ పేస్ట్లోనికి వేసుకుందామండి. ఇలాగా రసాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని రసానికి తగినట్లుగా మరి ఒక బౌల్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇలా మరొక బౌల్ వాటర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్పై మూతని ఉంచి 1-2 పొంగులు వచ్చేంత వరకు చారుని మనం బాగా మగ్గించుకుందాము. చారు తెరలేలోగా మనం ఇందాక రసం పౌడర్ కోసం ఫ్రై చేసి పెట్టుకున్నాం. చూడండి, ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక బ్లెండర్ జార్లోనికి కానీ లేదంటే మిక్సీ జార్లోనికి కానీ వేసుకోండి. ఇందులోనే 4-5 పొట్టు తీయకుండా వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకొని వీటన్నిటిని మెత్తగా పొడిలాగా చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా పొడి చేసుకున్నటువంటి రసం పౌడర్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం చారును చూద్దాం. చూడండి, చారు అయితే మనకి బాగా తెరులుతూ ఉంది. ఇప్పుడు ఇలా తెరులుతున్నటువంటి చారులో గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి రసం పౌడర్ని 2-3 స్పూన్ల వరకు యాడ్ చేసుకుందాం. ఇలా రసం పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ప్యాన్పై మూతని ఉంచి 1-2 నిమిషాల పాటు మనం రసాన్ని బాగా మరిగించుకుందాము. 2 నిమిషాల తర్వాత చూసినట్లయితే చారు అనేది మనకి బాగా మరుగుతుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర ఆకుల్ని అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి వేడివేడిగా సర్వ్ చేసుకున్నామంటే టేస్టీగా క్యారెట్ చారు రెడీ. ఓకేనండి, చూసారు కదా క్యారెట్ తోటి మనం చారుని ఎంత సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము. చారు అయితే చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో నాతోటి షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ క్యారెట్ చారు రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.